సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. నెల్లూరు రూరల్ పరిధిలోని 24వ డివిజన్ కనుపర్తిపాడు గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిశారు. నాటి నుంచి నేటి వరకు స్వామివారి మహిమలు దినదిన ప్రవర్ధమానమవుతూ జగద్విఖ్యాతమయ్యాయి. కనుపర్తిపాడు క్షేత్రంలో ఉభయ దేవేరుల సమేతంగా అలరారుతున్న స్వామివారిని భక్తులు తమ పాలిటి కొంగు బంగారంగా కొలుచుకుంటున్నారు. ఈ క్షేత్రంలో స్వామివారి మహిమలు అపారమని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి వారం వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. ముఖ్యంగా మంగళ, ఆదివారాలలో భక్తుల తాకిడి విశేషంగా ఉంటుంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 29వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త వెందోటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. స్వామివారు ఈ ఆలయ క్షేత్రంలో స్వయంభూగా వెలిశారని, ఆయన మహిమలు ఎందరో భక్తుల జీవితాల్లో వెలుగులు నింపాయని ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు శ్రావణకృష్ణ స్వామి తెలిపారు. స్వామివారు ఎన్నో సందర్భాల్లో తన విశేష మహిమలను స్వయంగా భక్తులకు అనుభవపూర్వకంగా తెలియజేశారని విన్నవించారు. స్వామివారిని నమ్ముకొని దర్శించుకున్న భక్తులకు సర్వ శుభాలు చేకూరుతాయని ఆయన స్పష్టం చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కనుపర్తిపాడు గ్రామములో 1963 ఫిబ్రవరి మాసమున ఒకానొక సాయంత్రం వేళ పుట్టలో ఆవిర్భవించారు అన్నటువంటి విశేషాన్ని మనం ఇక్కడ స్థల పురాణంలో ప్రత్యేకించి చెప్పుకుంటాం. స్వామివారు ఇక్కడ ఒక బాలుడి రూపంలో ఆ పుట్టలో మొట్టమొదట ఒక నాగస్వరూపకంగా దర్శనమిచ్చారు. మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేషాన్ని మనం గమనిస్తే స్వామి ఎక్కువగా సర్పరూపంలో ఆరాధింపబడుతూ ఉంటారు. మన నెల్లూరు ప్రాంతంలో మనకు సర్పరూపమున దర్శనమిస్తున్నటువంటి ఏకైక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము మన కనుపర్తిపాడు దేవస్థానం. ఇక్కడ స్వామి మొట్టమొదట పుట్టలో సర్పరూపంలో భక్తుడికి దర్శనమిచ్చి అనుగ్రహించారు. అలా పుట్టలో ఆవిర్భవించినటువంటి శ్రీ స్వామివారిని అత్యంత విశేషంగా భక్తులు చాలా కాలము నుండి ఆరాధిస్తూ వస్తున్నారు. స్వామి ఇక్కడ భక్తులకు కొంగు బంగారమై వారు కోరిన కోర్కెలన్నీ కూడా అనుగ్రహించుచున్నారన్న సంగతి మనందరికీ తెలిసినదే. అయితే తరువాతి కాలంలో శ్రీ వెందోటి చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీమతి గిరిజమ్మ గారుల దంపతులు వారి భక్తి శ్రద్ధలతో విశేషించి ఈ ఆలయాన్ని వైభవంగా నిర్మాణం గావించారు. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు విశిష్ట వాహన సేవలు, అభిషేకాలు, విశేష పూజలు జరగనున్నాయి. 20వ తేదీ ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ ధ్వజారోహణ ఉభయకర్తలుగా ఆలయ ధర్మకర్త వెందోటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు వ్యవహరించనున్నారు. కాగా సంతాన ప్రాప్తి లేని భక్తుల కోసం ప్రత్యేకంగా అందించే కొడిముద్ద ప్రసాదం ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 24వ తేదీన స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మయూర వాహన సేవ జరగనుంది. అలాగే 25వ తేదీన లోక కళ్యాణార్థం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. 26న వైభవంగా రథోత్సవం, అనంతరం 29వ తేదీన నిర్వహించే తీర్థవాది ఏకాంత సేవా కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులందరూ విరివిగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు అత్యంత వైభవోపేతంగా 9 రోజుల పాటు అనేక రకములైనటువంటి దివ్య వాహనములను అధిరోహించి స్వామి భక్తులను అనుగ్రహించుచూ ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో విశేషించి ఎవరైతే బ్రహ్మోత్సవం రోజున స్వామివారిని దర్శనం చేస్తారో వారికి అత్యంత విశేషమైనటువంటి ఫలములు కలుగుతాయి అన్నది శాస్త్రవచనమే. అందుకు మనం సాధారణంగా దేవతలందరికీ కూడా సూర్యప్రభ, చంద్రప్రభ అనేటువంటి వాహన సేవలు ప్రతి చోట కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి వాహనము కూడా అనేక రకాలైనటువంటి విశేష ఫలాలను మనకు కలిగిస్తూ ఉంటాయి. 20వ తారీఖు సోమవారం ఉదయం ధ్వజారోహణం జరిగిన పిమ్మట సంతానము లేనటువంటి భక్తులకు సంతానకారకుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క
యజ్ఞప్రసాదమును అంటే కొడి ముద్దలు అని అంటాం మనం సాధారణ భాషలో. ఆ కొడి ముద్దలను ప్రసాదంగా తీసుకున్నటువంటి వారికి తప్పక సంతానం కలుగుతుంది. ఇంత వైభవోపేతంగా శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారి పర్యవేక్షణలో వారి సంకల్పానుసారంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను స్వామివారి దివ్యానుగ్రహంచే, గ్రామస్తుల యొక్క సహాయ సహకారములచే, ఉభయకర్తల యొక్క తోడ్పాటుచే వైభవోపేతంగా నిర్వహించబడుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో, యజ్ఞ సమానమైనటువంటి బ్రహ్మోత్సవాలలో 50 మంది భక్తులు తప్పక విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని మేము ఆశిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ విశేషమైనటువంటి పర్వదినములలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి వాహన సేవలలో ప్రత్యక్షంగా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుచున్నాం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ